Hi students, welcome to Karunya Physics classes. So మనం ఆల్రెడీ AP జూనియర్ ఇంటర్ IP సిరీస్ లో మా 8 మార్క్స్ సిరీస్ లో 2 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసాం నాన్న. ఒకటి థర్మోడైనమిక్స్ 3 క్వశ్చన్స్ నాన్న, అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఐ కంప్లీటెడ్ నాన్న. వాచ్ ఇన్ అవర్ ఛానల్ నాన్న. తర్వాత నెక్స్ట్ ఆసిలేషన్స్ లో 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం నాన్న. వాచ్ ఆల్ ద వీడియోస్ ఇన్ మై ఛానల్ నాన్న. సో ఈ ఛానల్లో మీకు థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ సిరీస్, తర్వాత ఆసిలేషన్స్ 8 మార్క్స్ సిరీస్ అన్నీ ఉంటాయి నాన్న. ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్ ఆసిలేషన్స్ 8 మార్క్స్ సిరీస్లో నెక్స్ట్ మనము ఆసిలేషన్స్లో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, ఆ 3 క్వశ్చన్స్ తర్వాత ట్యాగ్ ప్రాబ్లమ్స్ అన్న. కంపల్సరీగా 8 మార్క్స్లో 6 మార్క్స్ మీకు క్వశ్చన్ అడిగితే 2 మార్క్స్ కంపల్సరీగా అటాచ్డ్ ప్రాబ్లం అడుగుతాడు. ఆ ప్రాబ్లం సమ్ పార్ట్ అయిండొచ్చు, అది 2 మార్క్స్కి మెయింటైన్ అయ్యేటట్లు అడుగుతాడు నాన్న. సో ఇప్పుడు ఆసిలేషన్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేద్దామా. సో చూడన్నా, ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ నాన్న. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ దండిగా ఉన్నాయి, బట్ మనకు 8 మార్క్స్కి అటాచ్గా టైల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఎలిజిబిలిటీ ఉంటాయో అవి మాత్రమే నేను తీసుకొని వచ్చి చెప్తున్నాను. అన్నీ అవసరం లేదు నాన్న. సో 8 మార్క్స్ అటాచ్డ్ వాడు ఏ ఇవ్వచ్చో ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను సెగ్రిగేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి చేసుకోండి చాలు, నో అదర్ ప్రాబ్లం నీడెడ్, రైట్? సరే చూడన్నా ఏమి ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం ఓసారి జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడన్నా, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం నాన్న. సో ఇది AP 19లో కూడా వచ్చిందమ్మా. సో 8 మార్క్స్కి అటాచ్డ్ ట్యాగ్ ప్రాబ్లం. On an average, a human heart is found to beat 75 times in a minute అన్నాడు నాన్న. యావరేజ్గా హ్యూమన్ హార్ట్ ఒక మినిట్లో ఎన్ని టైమ్స్ బీట్ అవుతుందంట, హ్యూమన్ హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుందంట 1 మినిట్లో అంటే 75 టైమ్స్ అన్నాడు. క్యాల్కులేట్స్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్. పీరియడ్ అంటే టైం పీరియడ్ అని అర్థం నాన్న. సరే సార్ ఎలా సాల్వ్ చేస్తాం నాన్న? హ్యూమన్ హార్ట్ బీట్ రేట్ ఎంత అంటే 75 టైమ్స్ ఇన్ ఏ మినిట్. అప్పుడు ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్ వన్ నాన్న? సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? చూడన్నా, ఆన్సర్ రాసుకోమ్మా. సో ఫస్ట్ నాన్న, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? ఓకే సార్. సో ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా నాన్న, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. So number of oscillations in 1 second, what to call it as an frequency. So frequency అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, number of oscillations in 1 second, what to call it as an frequency అంటాం. సో ఇక్కడ frequency is equals to number of oscillations లేదా heart beat rate ఎంత ఇచ్చాడు అంటే 75 times in 1 minute, right? So 75 times SR in 1 minute అన్నాడమ్మా. సో 75 by 1 minute. సో నంబర్ ఆఫ్ బీటింగ్ టైమ్స్ ఎంత అంటే 75, దాని ఆసిలేషన్స్లో రాశాను నాన్న. సో సెకండ్ అంటే వాడు మినిట్ అన్నాడు కదమ్మా ఇచ్చిండేది. సో 75 by 1 minute, రైట్? నౌ మినిట్ని సెకండ్స్లో మార్చు, SI యూనిట్ సెకండ్స్ నాన్న. సో 75 by 1 minute అంటే నాన్న 60 seconds, రైట్? సో 1 by second దాన్నే హెర్ట్జ్ అంటాం. ఫ్రీక్వెన్సీ యూనిట్ మా, క్లియర్? సో 75 by 60. సో 75 by 60 చేస్తే ఏమొస్తుంది చూడన్నా, 75 by 60 వాట్ టు గెట్? సో 75 డివైడెడ్ బై 60 1.25 వస్తుంది నాన్న, క్లియర్? సో కాబట్టి ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1.25, 1 by seconds అంటే హెర్ట్జెస్. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ పార్ట్ ఆన్సర్. నెక్స్ట్ టైం పీరియడ్ అడిగాడు నాన్న. ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడు కూడా 1 by టైం నాన్న. సో అప్పుడు టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by frequency మా, ఫార్ములా సింపుల్. సో బేసిక్ ఫార్ములా నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 second. సో 1 by క్యాపిటల్ T అంటాను, అంటే 1 కంప్లీట్ రొటేషన్ ఇన్ 1 second. సో 1 by T ఫార్ములా వైజ్, థియరిటికల్ వైజ్ గుర్తుపెట్టుకో. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 second, దాన్ని మ్యాథమెటికల్గా రాస్తే 1 by T నాన్న. సో కాబట్టి నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే 75 టైమ్స్ హార్ట్ బీట్ అవుతుంది అంటున్నాడు 1 minute. 75 by 60 seconds, 1 by second అంటే హెర్ట్జెస్, కాబట్టి 1.25 హెర్ట్జెస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే 1 by టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by F, అవుట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1.25 నాన్న. సో 1 by 1.25 అప్పుడు టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 1 by 1.25 నాన్న, వాట్ టు గెట్? సో 1 డివైడెడ్ బై 1.25 0.8 నాన్న. సో అప్పుడు టైం పీరియడ్ ఎంత అంటే 0.8 seconds.
సో ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ అడిగాడమ్మా. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. టేక్ స్క్రీన్ షాట్. రైట్, కంప్లీటెడ్ మా. నెక్స్ట్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇవి కంపల్సరీగా 8 మార్క్స్లో 2 మార్క్స్కి ప్రాబ్లమ్స్ అడుగుతాడు నాన్న, 6 మార్క్స్కి క్వశ్చన్ అడగచ్చమ్మా. రైట్, సో ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న, సో మీ ఆసిలేషన్ చాప్టర్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ నా టెక్స్ట్ బుక్లో ఇచ్చిండే అనదర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టైల్ ప్రాబ్లమ్ ఫర్ 8 మార్క్స్. ఇది అడగచ్చు నాన్న. చూడన్నా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ టైమ్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ పీరియాడిక్ బట్ నాట్ సింపుల్ హార్మోనిక్, గివ్ ద పీరియడ్ ఆఫ్ ఫర్ ఈచ్ కేస్ అన్నాడు నాన్న. సో ఫస్ట్ ప్రాబ్లం సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ, సెకండ్ ప్రాబ్లం సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఏదో ఒకటి ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. ఏం అడిగాడు సార్ అసలు ప్రాబ్లము? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. నన్ను ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదా. ఈ ప్రాబ్లం చూడమ్మా, సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఇచ్చాడమ్మా, సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఈ ఫంక్షన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏ ఫంక్షన్ ఉంది? ఈ 2 ఫంక్షన్స్లో సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ ఒక ఫంక్షన్, సైన్ స్క్వేర్ ఒమేగా టీ అనేది ఒక ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్లో అర్థమవుతుందా ఏది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంది? సెకండ్, పీరియాడిక్ బట్ నాట్ సింపుల్ హార్మోనిక్. పీరియాడిక్ అంటే రిపీటెడ్ అవ్వాలి, మోషన్ రిపీటింగ్లో ఉండాలి నాన్న, మూవింగ్ స్టేటస్ రిపిటీషన్లో ఉండాలి, కానీ ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేయకూడదు. ఈ 2 ఫంక్షన్స్లో ఏది ఎస్హెచ్ఎం చేస్తుంది, ఏది పీరియాడిక్ మోషన్ చేస్తుంది, రిపిటేటివ్ మోషన్ ఏది జరుగుతుంది, కానీ అది ఎస్హెచ్ఎంలో ఉండకూడదు. పీరియాడిక్ మోషన్ ఏది, ఎస్హెచ్ఎం ఏది, ఈ రెండిట్లో అది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా. సరే సార్ ఎలా? ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాం. ఓకే, సరే చూడన్నా, ఫస్ట్ ప్రాబ్లం ఏ తీసుకుందాం, అది ఎస్హెచ్ఎమ్మా లేకపోతే ఎస్హెచ్ఎంలో ఉందా లేదా పీరియాడిక్ మోషన్లో ఉందా క్యాలిక్యులేట్ చేద్దాం. సరే ఎలా సార్? ఫస్ట్ నాన్న ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ తీసుకుందాం. ఓకే సార్. నాన్న ప్రాబ్లం ఏ చూడమ్మా, ఎస్ ఫంక్షన్ ఏ ఇచ్చాడమ్మా. ఫంక్షన్ ఏ ఏమిచ్చాడు అంటే సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ, కరెక్ట్ ఆర్ నాట్? సో సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ ఇచ్చాడమ్మా. ఓకే సార్. సో లెట్ y is equals to, okay, so let y is equals to, so let y is equals to ma sin omega t minus cos omega t. so given function ni y anukuntanna, let y is equals to sin omega t minus cos omega t. ఇది SHM లో ఉందా పీరియాడిక్ మోషన్ చేస్తా ఉందా చెప్పాలి. సరే సార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడన్నా. ఫస్ట్ y is equals to sin omega t మైనస్ కాస్ ఒమేగా టీ ఇచ్చాడు నాన్న. దీన్ని SHM అవుతుందా కాదా వెరిఫై చేయాలా. ఎట్లా వెరిఫై చేస్తాం సార్ అంటే ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే నాన్న √2తో డివైడ్ చేయి, మల్టిప్లై చేయి. √2/√2తో మల్టిప్లై చేయరా. ఈ టోటల్ ఫంక్షన్ ఏం చేయమంటా √2/√2తో మల్టిప్లై చేయి. అప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేంజ్ కాదు కదా నాన్న. సో సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ మా ఏమందరికి అర్థమవుతుందా? ఇచ్చిండే ఫంక్షన్ని y అనుకుంటానా. ఓకే సార్. బట్ y ఈజ్ ఈక్వల్స్ టు √2/√2తో ఇచ్చిండే ఫంక్షన్ని మల్టిప్లై చేస్తానా. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయినా పైన వస్తుందిగా, ఇబ్బంది ఏం లేదుగా. ఓకే సార్. ఇప్పుడు 1/√2ని లోపల పంపిమ్మా. క్లియర్? అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు నాన్న న్యూమరేటర్లో ఉండే రూట్ అలాగే పెట్టుకోమ్మా, డినామినేటర్లో ఉండే 1/√2ని లోపలికి పంపి అంటానా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సో √2 అలాగే పెట్టుకుంటాను న్యూమరేటర్లో ఉండేది. ఈ 1/√2 ఈ 1/√2ని లోపల పంపిస్తాను. సైన్ ఒమేగా టీ ఇంటూ 1/√2 మైనస్ కాస్ ఒమేగా టీ ఇంటూ 1/√2. పెద్ద నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా చూడన్నా. రైట్. సో 1/√2 కామన్ తీస్తే పైన స్టెప్ వస్తుంది నాన్న. ఏం అర్థమవుతుందా? సో జస్ట్ రూట్ అలాగే పెట్టుకుంటానా. ఈ 1/√2ని లోపల పంపిస్తానా, మల్టిప్లై విచ్ ఈచ్ టర్మ్. సో నువ్వు కామన్ తీసుకున్న పైన స్టెప్ వస్తుంది నాన్న. రైట్. నెక్స్ట్ నాన్న ఇప్పుడు ఈ 1/√2ని ఏం మార్చచ్చు సార్? బాబు మీకు గుర్తుందో లేదో ట్రిగ్నామెట్రీలో sin 45 1/√2, cos 45 1/√2. కాబట్టి దాన్ని సాల్వ్ చేయి. ఎట్లా సాల్వ్ చేయొచ్చు సార్? బాబు దీన్ని ఎలా మనం రాసుకోవచ్చు అంటే నాన్న ఇక్కడ సో ఇక్కడ నాన్న విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ రైట్
sin omega t ఇంటూ నా sin omega t ఇంటూ 1/√2ని కాస్లోకి మార్చరా. 1/√2 కాస్లో ఎక్కడ వస్తుందంటే cos 45. క్లియర్. sin omega t అలాగే రాసుకుంటాను. 1/√2ని కాస్లోకి మార్చు. ఎందుకు సార్ కాస్లోకి మార్చాలని నీకు చెప్తా, టెన్షన్ పడద్దు. బట్ ఫస్ట్ 1/√2ని కాస్లోకి మార్చున్నాను. cos 45 is equals to 1/√2. కరెక్ట్ మా? సో cos 45 degrees is equals to 1/√2. ఓకే. ఈ 45 డిగ్రీస్ని మనము రేడియన్స్లోకి మార్చున్నానా. 45 డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చు. సో 45 డిగ్రీస్ని రేడియన్స్లోకి మారిస్తే π/4. 45 డిగ్రీస్ని రేడియన్స్లోకి మారిస్తే π/4. కాల్చిన చూడు, పై అంటే 180, 180/4 45. సింపుల్. సో కాబట్టి ఇక్కడ cos 45 అంటే cos π/4 అని రాస్తా. ఓకేనా. తర్వాత మైనస్ cos omega t ఇంటూ నాన్న ఈ 1/√2ని సైన్ ఫంక్షన్ నాన్న. సైన్ ఫంక్షన్లో 1/√2 ఎక్కడ వస్తుంది? sin 45. సో కాబట్టి ఇక్కడ sin π/4. sin π/4. sin π/4 అంటే sin 45. వాట్ గెట్ ఈస్ 1/√2. ఇప్పుడు వెంటనే డౌట్ రాలా, సార్ ఇక్కడ 1/√2ని కాస్లోకి రాస్తున్నారు, ఇక్కడ 1/√2ని సైన్లోకి రాస్తున్నారు. ఎందుకు సార్ అట్లా? ఇక్కడ సైన్ ఉంది కాబట్టి కాస్లోకి రాస్తాన్నా, కాస్ ఉంది కాబట్టి సైన్లోకి రాస్తాన్నా. అదే ఎందుకు సార్ గుర్తుందో లేదో మీ మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీలో చెప్తారు నాన్న. sin a cos b మైనస్ cos a sin b. sin of a plus b ఫార్మాట్ గుర్తుందా? సో sin a cos b మైనస్ cos a sin b, దాన్నే sin of a మైనస్ b అంటారు. అదే ఇక్కడ యూస్ చేస్తానా. సింపుల్ నాన్న. అందుకే అక్కడ సైన్ ఉంది కాబట్టి కాస్లోకి రాస్తాన్నారా, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి మా సైన్లోకి రాస్తున్నానన్నా. అప్పుడు sin a cos b మైనస్ cos a sin b, sin of a మైనస్ b రాసేసే. దెన్ విచ్ యు గెట్ హియర్ ఈజ్ వాట్? సో అప్పుడు y is equals to √2 ఇంటూ రైట్ sin of ఓకే omega t మైనస్ π/4. సో అప్పుడు sin a మైనస్ b, sin a cos b, cos a ఓకే cos a sin b. సింపుల్ నాన్న. ఇలా నీకు ఈజీగా వచ్చేస్తుంది నాన్న. సో ఇలా సాల్వ్ చేస్తున్నాం. ఇచ్చిండే ఫంక్షన్ని √2/√2తో మల్టిప్లై చేస్తానా, డినామినేటర్లో 1/√2 లోపల పంపిస్తానా, కాస్ సైన్లోకి రాస్తానా, ఐడెంటిటీలోకి మార్చుకుంటాను. sin of omega t మైనస్ π/2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ SHM పీరియాడిక్ మోషనా అంటే సింపుల్ నాన్న. మనకు తెలిసిందే SHM ఈక్వేషన్తో కంపేర్ చేయి. ఏంటి సార్ గుర్తుందో లేదో ఆసిలేషన్స్ 8 మార్క్స్ సిరీస్లో సెకండ్ క్వశ్చన్ నాన్న, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మన ఛానల్లో ఉంటుంది, నువ్వు చదువుకో. దాంట్లో వాచ్ చేస్తే నీకు వైకి డిస్ప్లేస్మెంట్కి ఒక ఈక్వేషన్ చెప్పింటాం. y ఈజ్ ఈక్వల్స్ టు a sin omega t గుర్తుందమ్మా. సో y ఈజ్ ఈక్వల్స్ టు a sin omega t నాన్న. అది SHMలో ఉంది అని మనం చెప్తాం బాబు, రైట్. ఈ π/4 ఏదైతే ఉందో దాన్నే ఫేజ్ అంటారు నాన్న. సో sin omega t ప్లస్ φ అని రాస్తాం, అంతే, ఇంకేం లేదు. ఈ φ అంటే ఏంటి అంటే ఫేజ్. ఫేజ్ ఓకే, ఫేజ్ అని అర్థం నాన్న. అంటే పార్టికల్ ఏ స్టేట్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఏ యాంగిల్ దగ్గర ఉంది అని చెప్పే పొజిషన్ని ఫేజ్ అంటాం, అంతే, ఇంకేం లేదు. సో మామూలుగా మనము SHMలో ఆసిలేషన్ పర్ఫామ్ అవుతుంది, SHM పర్ఫామ్ అవుతుంది అంటే సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు a sin omega t. ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి పొజిషన్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్లస్ φ అని రాస్తాను. అర్థమవుతుంది? ఆ ప్లస్ φ అని రాస్తాను, ఇంకా వేరేది ఏం లేదు బాబు, టెన్షన్ పడద్దు. a sin omega t రాసినా, a sin omega t ప్లస్ φ రాసినా డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. ఓకే సార్. సో అంటే ఇక్కడ SHM ఈక్వేషన్తో కంపేర్ అవుతుంది చూడన్న. √2 a sin omega t పొజిషన్ ఫేజ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ SHM. సో కాబట్టి ఇక్కడ క్లారిటీగా రాయొచ్చు నాన్న. సో గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ SHM. సో అది SHM ఫంక్షన్ నాన్న, సింపుల్. సో గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ SHM హ్యావింగ్ ఎ ఫేజ్. ఎంత ఫేజ్ అంటే మైనస్ π/4. ఇది 2 మార్క్స్కి అడగచ్చు. ఏం అర్థమవుతుందా? ఒక్కొక్క ప్రాబ్లం 2 మార్క్స్కి అడగచ్చు. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ప్రాబ్లం బి నాన్న. ప్రాబ్లం బి పోదాం.
నెక్స్ట్ అమ్మ ఇందులో అనదర్ ఫంక్షన్ ఇచ్చాడమ్మా sin స్క్వేర్ ఒమేగా టీ. ఫస్ట్లో sin ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేసేసినాం. ఇప్పుడు మనము సో అనదర్ వన్ మా లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ ఒమేగా టీ. సో ఇది ఎస్హెచ్ఎంలో ఉందా లేదా పీరియాడిక్ మోషన్ చేస్తూ ఉందా? పీరియాడిక్ మోషన్ అంటే మోషన్ రిపీట్ అవుతూ ఉండాలి నాన్న. సో అది ఎస్హెచ్ఎం పర్ఫామ్ కాకూడదు. ఎస్హెచ్ఎం అంటే టూ అండ్ ఫ్రో ఉండాలి. అక్కడ టూ అండ్ ఫ్రో జరగకూడదు. మోషన్ రిపీట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, పీరియాడిక్ మోషన్, ఇట్ ఈస్ నాట్ ఆసిలేటరీ. కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి, బట్ ఆసిలేట్ అవ్వకూడదు. మోషన్ రిపీటెడ్, పార్టికల్స్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, మోషన్ రిపీట్ అవుతాం, కానీ టూ అండ్ ఫ్రో ఉంటేనే ఎస్హెచ్ఎం నాన్న, గుర్తుపెట్టుకో. సో కాబట్టి ఇక్కడ పీరియాడిక్ మోషనా కాదా లేదా ఎస్హెచ్ఎం కాదా అని వెరిఫై చేయాలి. సో లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ ఒమేగా టీ. నాన్న మీ ట్రిగ్నామెట్రీలో sin స్క్వేర్ ఒమేగా టీ టీటా అనుకో. సో అప్పుడు sin స్క్వేర్ టీటాని ఏం రాయచ్చమ్మా? మీ ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకొని sin స్క్వేర్ ఒమేగా టీ sin స్క్వేర్ టీటాని ఏం రాయచ్చు? sin స్క్వేర్ టీటాని ఎలా రాస్తాం సార్ అంటే గుర్తుందో లేదో, cos 2 theta is equals to జాగ్రత్తగా రాసుకోమ్మా. సో ట్రిగ్నామెట్రీలో నాన్న cos 2 theta is equals to 1 minus 2 sin స్క్వేర్ టీటా. కరెక్ట్ మా? మీ ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకోండి నాన్న. sin స్క్వేర్ టీటా ఎక్కడ వస్తుంది సార్ అంటే cos 2 thetaలో వస్తుందమ్మా. 1 minus 2 sin స్క్వేర్ టీటా. ఈ 2 sin స్క్వేర్ టీటా బయటిది నాన్న, అప్పుడేమవుతుంది? సో 2 sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos 2 theta. నౌ సో నాకు sin స్క్వేర్ టీటా కావాలి, ఎందుకంటే గివెన్ ఫంక్షన్ sin స్క్వేర్ టీటా 2 అప్పకు పంపి. అప్పుడు sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos 2 theta బై 2. సింపుల్. సో sin స్క్వేర్ టీటా అంటే ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ cos 2 theta బై 2. టీటా బదులు ఒమేగా టీ ఉందిరా, సబ్స్టిట్యూట్ చేయనా. దెన్ దిస్ బికమ్స్ వాట్? అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ సార్ sin స్క్వేర్ ఒమేగా టీ ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ cos 2 ఒమేగా టీ బై 2. సో 1 మైనస్ cos 2 ఒమేగా టీ బై 2 అని రాయొచ్చు నాన్న. సపరేట్ చేయమ్మా. సో సపరేట్ చేస్తే దెన్ విచ్ యు గెట్ వాట్? సో అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2 మైనస్ 1 బై 2 ఇంటూ cos 2 ఒమేగా టీ. క్లియర్? ఓకే. సో y వాల్యూ వచ్చింది నాన్న. బట్ ఇది ఎస్హెచ్ఎంలో ఉందా లేదా ఎట్లా కనుక్కుంటాం సార్? మీకు గుర్తుందో లేదో, ఎస్హెచ్ఎంకి నాన్న ఇది sin స్క్వేర్ టీటా sin స్క్వేర్ ఒమేగా టీ 1 మైనస్ cos 2 ఒమేగా టీ బై 2 1 బై 2 cos 2 ఒమేగా టీ బై 2 రాసేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎస్హెచ్ఎంలో ఉందా లేదా ఎలా తెలుస్తుంది సార్ అంటే సింపుల్. మీకు గుర్తుందో లేదో, ఎస్హెచ్ఎం ఆసిలేషన్స్ 8 మార్క్స్ సిరీస్లో సెకండ్ క్వశ్చన్, ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్లో యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేసాం లాస్ట్లో, గుర్తుందా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. కావాల్సిన మీ దగ్గర నోట్స్లు ఉంటే, మీరు కావాల్సిన స్క్రీన్ షాట్స్ ఉంటే వెరిఫై చేసుకోండి, లేదా ఛానల్లో వాచ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో అది ఇక్కడ కరెక్ట్ మెయింటైన్ అవుతుందో లేదా చూడు. సో ఇక్కడ యాక్సిలరేషన్ కనుక్కో, డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో మార్చలేం, అందుకు దీన్ని డిఫరెన్షియేట్ చేయమ్మా. అర్థమవుతుందా? ముందు ప్రాబ్లం హ్యాపీగా √2/√2తో మల్టిప్లై చేస్తే నాకు డిస్ప్లేస్మెంట్ ఎస్హెచ్ఎం ఈక్వేషన్తో మ్యాచ్ అయిపోతుందమ్మా. కట్టి ఎస్హెచ్ఎం ఈక్వేషన్ అని రాశాను, బట్ ఇది ఎస్హెచ్ఎం ఈక్వేషన్తో ఎక్కడ మ్యాచ్ అవ్వడం లేదు, రైట్? సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానా, ఇది యాక్సిలరేషన్ బేస్ చేసుకొని చూస్తాను, వెరిఫై చేస్తాను. అంటే కాల్చిన చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ఎక్కడుందమ్మా? లేదు. ఇక్కడే నువ్వు హ్యాపీగా రాసేయచ్చు, కానీ నీకు వెరిఫికేషన్ కోసం ఇంకాస్త డెప్త్కి వెళ్తాను. ఎట్లా చేస్తాం సార్ అంటే ఇది డిస్ప్లేస్మెంట్ కదా, దీన్ని 2 times డిఫరెన్షియేట్ చేయి, అప్పుడు యాక్సిలరేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం ప్యాటర్న్లో వస్తుందా రాదా వెరిఫై చేయి. సరే చూద్దాం. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ నాన్న, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ డిస్ప్లేస్మెంట్ 1/2 కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే 0 మైనస్ 1/2 ఇంటూ రైట్ నాన్న cos 2 ఒమేగా టీ. cos 2 ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే నాన్న ఫస్ట్ 2 ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేయమ్మా. 2 ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే చైన్ రూల్ నాన్న, ఫస్ట్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేయాలా, తర్వాత టోటల్ డిఫరెన్షియేట్ చేయాలా. 2 ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే 2 ఒమేగా బయట పెట్టేస్తాం, dt/dt 1 రా ఇంటూ రైట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్, సో మైనస్ సైన్ 2 ఒమేగా టీ మా. సింపుల్. నౌ ఇప్పుడు నాన్న సాల్వ్ చేస్తే v ఈజ్ ఈక్వల్స్ టు రైట్ మైనస్ మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్, సో ఒమేగా
sin 2 omega t అవుతుంది నాన్న. ఓకే, నౌ వన్స్ అగైన్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి, ఎందుకంటే యాక్సిలరేషన్ అంటే ఒమేగా స్క్వేర్ ఎక్స్. సరే ఇది వస్తుందా రాదు చూద్దాం. దీన్ని వన్స్ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే గెట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ మా, రైట్? సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వన్స్ అగైన్ వాట్ టు గెట్, సో ఒమేగా ఇంటూ, రైట్ సార్ నాన్న, ఫస్ట్ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 omega, డిఫరెన్సియేషన్ ఆఫ్ సైన్ కాస్ వస్తుంది నాన్న, కాస్ 2 omega t. ఎస్ సార్. నౌ అప్పుడు యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే వాట్ టు గెట్ నాన్న, a is equals to 2 omega square cos 2 omega t. మనకు తెలిసిందే ఎస్హెచ్ఎం ఈక్వేషన్ ఏమి అంటే a is equals to టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని వింటాం నాన్న, 8 మార్క్స్ సిరీస్లో చెప్పింటాం. యాక్సిలరేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం అక్కడ ఒమేగా స్క్వేర్తో మ్యాచ్ అవుతున్న ఎక్స్ వాల్యూ ఎక్కడ మ్యాచ్ అవుతుంది నాన్న? సో ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఎక్కడ మెయింటైన్ అవ్వడం లేదు, రైట్? లేదు సార్, ఒకవేళ యాక్సిలరేషన్ ఈక్వేషన్ మీరు తీసుకున్నారనుకో, a is equals to ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ, అక్కడ కాస్ 2 omega t ఉంది, ఎక్కడ కూడా కంపారిజన్లో నీకు మెయింటైన్ అవ్వడం లేదు నాన్న. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఎస్హెచ్ఎం. సో దిస్ ఫంక్షన్ ఈస్ నాట్ an SHM. ఓకే, ఇది SHM కాదు. అప్పుడు ఏమంటుంది సార్ అంటే పీరియాడిక్ మోషన్. ఓకే, సో యాక్సిలరేషన్ ఈక్వేషన్తో మ్యాచ్ అవ్వడం లేదు. యాక్సిలరేషన్ కావాల్సిన ఇదంతా అవసరం లేదు నాన్న, ఇది కేవలం నీకు అర్థం కావడానికి రాసాను అంతే, వెరిఫికేషన్ కోసం. ఇది నువ్వు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, నో నీడ్. అర్థమవుతుందా? నో నీడ్ టు రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్, ఓన్లీ ఇటువరకు రాసి దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అన్ ఎస్హెచ్ఎం నీకు వెరిఫై చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏ సైన్ ఒమేగా టీ 1/2 ఎక్స్ట్రాగా మెయింటైన్ అవుతా ఉంది, యూ కెనాట్ యూజ్ దిస్ వన్. సో కాబట్టి యాక్సిలరేషన్ నాకు సాటిస్ఫై కాలేదు, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ సాటిస్ఫై కాలేదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఎస్హెచ్ఎం, ఇట్ ఈజ్ ఇన్ పీరియాడిక్ మోషన్. ఏమందరికి అర్థమవుతుందా? ఇది రాయాల్సిన అవసరం లేదు, నీకు ఫర్దర్ వెరిఫికేషన్ కోసం నేను నీకు చెప్తున్నాను అంతే. ఓకే, నో నీడ్ టు రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్, ఇది రాసేసి ఇది రాస్తే చాలు నాన్న. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/2 ఎక్స్ట్రాగా నాకు మెయింటైన్ అవుతుంది కాబట్టి ఎస్హెచ్ఎంలో ఉండదు, ఏ సైన్ ఒమేగా టీ ఉండాలా. ఏ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ కావాలి ఈక్వేషన్, 1/2 ఎక్స్ట్రాగా ఉంది, యూ కెనాట్ గెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ పీరియడ్ అడిగాడమ్మా. ఫస్ట్ దానికి టైం పీరియడ్ 2π/ω, జాగ్రత్తగా రాసేసి సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ ఉంది కదా పైన, దాంట్లో పీరియడ్ అని కూడా అడిగాడమ్మా ప్రాబ్లంలో. సో 2π/ω, ఇక్కడ π/ω, ఇక్కడ ఏముంటుందంటే π/ω ఉంటుందమ్మా, రాసేసి. సో పీరియడ్ ఫర్ ఫస్ట్ వన్ వచ్చేసి 2π/ω, సెకండ్ వన్ వచ్చేసి π/ω. సో ఫంక్షన్ ఏకి నాన్న టైం పీరియడ్ ఎంత అంటే 2π/ω, బికి టైం పీరియడ్ ఎంత అంటే π/ω. ఎందుకు సార్ అని అడిగారు అనుకో, బాబు రెగ్యులర్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ అనేది క్రియేట్ అవుతుంది, -5 మైనస్ π/4 పైన మీరు తీసుకోండి స్క్రీన్ షాట్లో. కాబట్టి టైం పీరియడ్ ఒరిజినల్ ఫార్ములా 2π/ω ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకుంటే 2ω ఉంది చూడమ్మా, రైట్? సో కాబట్టి ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω, ఇక్కడ 2ω ఉంది, 2π/2ω, 2 క్యాన్సిల్, π/ω. అర్థమవుతుందా? సో ఇది టేక్ స్క్రీన్ షాట్ మా. ఫర్ ఎగ్జామ్ డోంట్ రైట్ దిస్ వన్. ఈ బాక్స్ డోంట్ రైట్, ఇక్కడ రాసేసాయి చూసుకో. యాక్సిలరేషన్ కూడా నాకు మ్యాచ్ అవ్వలేదు అని చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడికే నువ్వు ప్రూవ్ చేయొచ్చు. టేక్ స్క్రీన్ షాట్. సో ఇది ఈ ఏబిలో ఏదో ఒకటి ఫంక్షన్ అడిగి 2 మార్క్స్కి అటాచ్మెంట్ అవ్వచ్చమ్మా. ఇది ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ మా. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, 8 మార్క్స్లో ఎక్కువగా అడిగేది నాన్న. ఒకటి హ్యూమన్ హార్ట్ బీట్, ఒకటి తర్వాత ఇది నాన్న. ఈ రెండిట్లో ఎక్కువగా 8 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు రా, జాగ్రత్తగా రాసుకో. ఫస్ట్ ప్రాబ్లం చేశాను కదమ్మా, హ్యూమన్ హార్ట్ 75 టైమ్స్ బీట్ ఇన్ పర్ మినిట్ అని, ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్, అది ఎక్కువగా అడుగుతాడు. తర్వాత అడిగేది ఇదే ఈ చాప్టర్లో.
అర్థమవుతుందా? తర్వాత కొన్ని క్వశ్చన్స్ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని కూడా 2 మార్క్స్కి ఏమన్నా అడగచ్చేమో అన్న ఉద్దేశంతో అవి కూడా చెప్తున్నాను. సో కాబట్టి బేసిక్ ఎగ్జాంపుల్స్లో 3 ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేశాను రా. ఆ 3లో ఫస్ట్ 2 అయిపోయినాయి, సెకండ్ వన్ ఇంతవరకు అడగలే, ఫస్ట్ వన్ చాలాసార్లు అడిగాడు, థర్డ్ వన్ చాలాసార్లు అడిగాడు. చూసుకో. సో థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడు చూడమ్మా, థర్డ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సింపుల్ పెండులం విచ్ టిక్స్ సెకండ్స్ అన్నాడు. సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం అని అర్థం. సెకండ్స్ పెండులం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుంది, ఆసిలేషన్స్ 8 మార్క్స్. థర్డ్ క్వశ్చన్, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. సెకండ్స్ పెండులం అంటే ద టైమ్ టేకన్ బై ద పెండులం టు కంప్లీట్ 1 ఆసిలేషన్ ఇన్ 2 seconds, దాన్ని సెకండ్స్ పెండులం. అదే టిక్స్ సెకండ్స్ అంటాం. సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం అని అర్థం. కాబట్టి క్లారిటీగా రాసేచ్చినా. సో సెకండ్స్ పెండులంని బేస్ చేసుకొని ఏం రాయొచ్చు అంటే టైం పీరియడ్ t = 2 seconds, విచ్ టిక్స్ సెకండ్స్ అన్నాడు, టైం పీరియడ్ 2 seconds నాన్న. అప్పుడు లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో టైం పీరియడ్ 2 seconds, లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం t = 2π√L/g. ఇందులో నాకు ఎల్ కావాలా, టీ ఇచ్చాడు, ఎల్ కనుక్కోమంటున్నాడు. విచ్ టిక్స్ సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం కంప్లీట్ ఆసిలేషన్ అవ్వడానికి పట్టే టైం 2 seconds. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ ఛానల్, ఓన్లీ దేర్, రెఫర్. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా. సో టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా ఆల్రెడీ థర్డ్ క్వశ్చన్ వి ఆల్రెడీ ప్రూవ్డ్, t = 2π√L/g. ఇప్పుడు నాకు ఎల్ కావాలి, ఎల్ అనేది స్క్వేర్ రూట్లో ఉంది నాన్న. సో ఎల్ ఫస్ట్ బయటికి ఎట్లా సార్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయనన్న, SOBS, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SOBS. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్నా. సో t² = 4π² into L/g. క్లియర్ మా? ఎస్ సార్. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎల్. ఓకే సార్, సరే ఇవన్నీ ఆ పక్క పంపించేద్దాం నాన్న. ఎలా వస్తుంది సార్? అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, g పక్క పోతే మల్టిప్లై. సో GT², ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, 4π² into L. Now L is equals to GT² by 4π². Yes sir. G value, సో G value ఎంత అంటే 9.8. ఎక్కడ స్పెసిఫై చేయాలి, G వాల్యూ ఇవ్వలేదు అంటే పర్ఫెక్ట్ వాల్యూ వేసుకోవాలా, 9.8. సో 9.8 ఇంటూ, రైట్ సార్, T సెకండ్స్ పెండులం విచ్ టిక్ సెకండ్స్, T అంటే ఇక్కడ 2 కాబట్టి 2² బై 4 ఇంటూ π². పై అంటే 3.14 హోల్ స్క్వేర్, పై అంటే 3.14 హోల్ స్క్వేర్ నాన్న. ఇప్పుడు నువ్వు కంపేర్ చేస్తే ఇక్కడ 4 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్? సో ఇక్కడ 3.14 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 9.8 దగ్గరగా వస్తుందమ్మా. సో ఎల్ అప్రాక్సిమేట్లీ 1 మీటర్, అంటే సెంటీమీటర్స్లో రాస్తే 100 సెంటీమీటర్స్. కాబట్టి ఎప్పుడైతే సింపుల్ పెండులం టిక్స్ సెకండ్స్ అంటే సెకండ్ పెండులంలో ఉంటుందో వాట్ ఈస్ ద లెంత్ అంటే 1 మీటర్, దాన్నే 100 సెంటీమీటర్స్. టేక్ స్క్రీన్ షాట్. నన్ను ఇక్కడ 3.14 హోల్ స్క్వేర్ అప్రాక్సిమేట్లీ 9.8 యూ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో ఇవి ఎగ్జాంపుల్స్ నాన్న, 3 ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు వరకు చెప్పాను. ఆ 3 ఎగ్జాంపుల్స్లో 1, 3, ఫస్ట్ 3, 1, 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెంట్లో ఒకటి వస్తుంది అటాచ్మెంట్, ట్యాగ్ ప్రాబ్లం. సెకండ్ వెరీ లెస్ ఛాన్సెస్, బట్ అయినప్పటికీ నేనైతే చేశాను. ఓకే, రావచ్చేమో చెప్పలేం కదా. సో 3 ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేశాను ఎగ్జాంపుల్స్. ఆ 3లో 1, 3 వెరీ ఇంపార్టెంట్, సెకండ్ లెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి పోదాం, దానిలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, నాన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగేది, రైట్? సో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇస్తారు చూడమ్మా. ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ SHM అంటే ఒక పార్టికల్ SHMలో ఉందంట, సచ్ దట్ ద మ్యాక్సిమం వెలాసిటీ డ్యూరింగ్ ద ఆసిలేషన్ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు హాఫ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్. వాట్ ఈస్ ద టైం పీరియడ్ అన్నాడు. నాన్న మ్యాక్సిమం వెలాసిటీ ఒక పార్టికల్ SHMలో ఉందంట, మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు హాఫ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్. వాట్ ఈస్ ద టైం పీరియడ్, అదే అడుగుతాండి నాన్న. ఓకే సార్, నన్ను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడన్న,
maximum velocity numerically equal to half of the maximum acceleration. ఇది వాడిచ్చింది ఏందన్న maximum velocity ఒక పార్టికల్ SHM పర్ఫామ్ అవుతుందంట maximum velocity is equals to half of the maximum acceleration, right? So చూడండి ఇక్కడ so maximum velocity is numerically equal to half the maximum acceleration. What is the time period? సో అప్పుడు ఇక్కడ టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు విమాక్స్ అంటే ఏం సార్, ఏ మ్యాక్స్ అంటే ఏం సార్? నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ రా, 8 మార్క్స్ సిరీస్లో ఆసిలేషన్స్లో సెకండ్ క్వశ్చన్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్లో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ 3 ఈక్వేషన్స్ కనుక్కున్నాం. ఆ ఈక్వేషన్లో వెలాసిటీ కనుక్కో. సో వెలాసిటీ ఏముంది చూసుకో. సో ఆ ఈక్వేషన్లో వెలాసిటీ తీసుకోమ్మా. సో అక్కడ ఆ ఈక్వేషన్లో ఒకసారి మీరు వెరిఫై చేస్తే వెలాసిటీకి ఈక్వేషన్ ఏమొచ్చింటుంది గుర్తుందా నాన్న? v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. గుర్తుందా? ఎస్హెచ్ఎంలో ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టికల్లో డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు వచ్చేది యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. గుర్తుందా? దీన్నే అప్పుడు మైనస్ ఒమేగా స్క్వేర్ వై అని చెప్పి ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై ఎస్హెచ్ఎం అని చెప్పింటాం. రిమెంబర్? ఓకే. సో ఇది వెలాసిటీ యాక్సిలరేషన్ రా. ఇందులో ఈ ఏ ఒమేగా ఉంది చూసారా, దాన్నే మ్యాక్సిమం వెలాసిటీ అంటారు నాన్న. అర్థమవుతుందా? ఈ వెలాసిటీ ఆఫ్ ఎస్హెచ్ఎం ఈక్వేషన్లో ఈ ఏ ఒమేగా ఉంది కదా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాకుండా యాంప్లిట్యూడ్ ఉంది కదమ్మా, దీన్నే మ్యాక్సిమం వెలాసిటీ అంటారు. దీన్నే విమాక్స్. విమాక్స్ అంటే ఏ ఒమేగా. నెక్స్ట్ యాక్సిలరేషన్లో ఏ అంటే యాంప్లిట్యూడ్ నానా, ఈ యాంప్లిట్యూడ్ దగ్గర ఉండేదే మ్యాక్సిమం యాక్సిలరేషన్, దాన్నే ఏ మ్యాక్స్ అంటారా. సో ఏ మ్యాక్స్ అంటే ఏ ఒమేగా స్క్వేర్, వి మ్యాక్స్ అంటే ఏ ఒమేగా. రాసేసేమ్మా. అప్పుడు టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే రైట్. సో క్యాలిక్యులేట్ చేస్తే వాట్ టు గెట్, వి మ్యాక్స్ అంటే ఏ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ మ్యాక్స్ అంటే ఏ ఒమేగా స్క్వేర్. సో ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం నాన్న. దాంట్లో ఈ యాంప్లిట్యూడ్ టర్మ్నే మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం యాక్సిలరేషన్ రాస్తాను. సింపుల్. నౌ ఏ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, స్క్వయరు ఒమేగా గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు ఇక్కడ 2 ఇప్పకపోతుందా, సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2. బట్ అడిగిన టైం పీరియడ్ ఒమేగా అంటే 2π/t. థర్డ్ క్వశ్చన్ సింపుల్ పెండులం, దానిలో చెప్పింటాం ఒమేగా అంటే 2π/t. సో 2π/t ఈక్వల్స్ టు 2. సో 2 క్యాన్సిల్డ్ అవుట్, t ఆపకపోతే అప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు π సెకండ్స్. సో Vmax ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద Amax. Then what is your time period? Pi seconds. So take screenshot. నెక్స్ట్ అమ్మా, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో ట్యాగ్ ప్రాబ్లం ఇవ్వడానికి పనికొచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నానా ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం హ్యాస్ అన్ యాంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్స్ అన్నాడు. ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తూ ఉందంటే టు అండ్ ఫ్రో, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మీన్ పొజిషన్. సో ఎస్హెచ్ఎంకి యాంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్స్ ఉందంట, రైట్. సో ఎస్హెచ్ఎంకి యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చాడమ్మా, 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. తర్వాత అండ్ ఇట్స్ యాక్సిలరేషన్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ ఈజ్ 3 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ ఇచ్చాడంటమ్మా, ఎంత డిస్టెన్స్ లో, 1 సెంటీమీటర్. సో ఎక్స్ డిస్టెన్స్ లో యాక్సిలరేషన్ 3 సెంటీమీటర్ ఉందంట. యాంప్లిట్యూడ్ అంతా 4 ఇచ్చాడు. ఎక్స్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ దగ్గర యాక్సిలరేషన్ ఎంత ఉందంట, 3 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వాట్ ఈస్ ద వెలాసిటీ? వెలాసిటీ కనుక్కో. when it is at a distance of 2 centimeters from its mean position అని అడుగుతున్నాడు. బాబు యాంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్స్, రైట్. సో 1 సెంటీమీటర్ దగ్గర యాక్సిలరేషన్ ఉన్నప్పుడు 2 సెంటీమీటర్స్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ చూడన్నా. సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? సో ఈజీగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నాన్న ఇక్కడ యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. ఎస్ సార్.
when distance is equals to 1 centimeter, okay, distance 1 centimeter ఉన్నప్పుడు acceleration 3 centimeter per second square. ఇప్పుడు distance 2 centimeters ఉంటే రైట్, సో వెలాసిటీ ఎంత ఇది అడుగుతాండేదమ్మా. క్లియర్? సో యాంప్లిట్యూడ్ 4 సెంటీమీటర్స్, డిస్టెన్స్ 1 సెంటీమీటర్ దగ్గర యాక్సిలరేషన్ ఎంత ఉందమ్మా, 2 సెంటీమీటర్స్ దగ్గర వెలాసిటీ ఎంత. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? బాబు ఏకి ఎక్స్కి ఒకే ఒక ఫార్ములా. ఎక్కడ సార్? సెకండ్ క్వశ్చన్ చూడు, అన్నీ అక్కడే ఉంటాయి, మీరు నోట్స్లో రాసుకుంటారు చూడు, లేదా స్క్రీన్ షాట్స్ చూడు, లేదా ఛానల్లో వాచ్ చేయి, నువ్వు ఎట్లా చూసినా ఒకటే. రైట్, సో ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, యాక్సిలరేషన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. గుర్తుందా? చూసుకోండి కావాలి చిన్న. సో అక్కడ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై అంటాం, వర్టికల్ డయామీటర్. చూసుకోండి, అదే టైం పీరియడ్లో ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని యూస్ చేసి ఉంటాం. రైట్, సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఏ ఉంది, కాబట్టి ఎస్హెచ్ఎం బేస్ చేసుకొని ఎస్హెచ్ఎం ఈక్వేషన్ ఐఎమ్ టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నాన్న, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో ఎలా ప్రూవ్ చేయొచ్చమ్మా? ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఎక్స్, వై అన్నా తీసుకో ఎక్స్ అన్నా తీసుకో, తప్పలేదమ్మా. మైనస్ తీసుకోవడం లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఐఎమ్ టేకింగ్. సో అప్పుడు సాల్వ్ చేస్తే వాట్ గెట్ నాన్న? సో అప్పుడు ఏ అంటే 3 మా ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే 1 అన్న, అప్పుడు దట్ ఇంప్లాయిస్ omega square is equals to 3. అప్పుడు omega is equals to √3. సింపుల్. నౌనా? నెక్స్ట్, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాను నాన్న. మళ్ళీ ఇది ఎట్లా చెప్తాం సార్? సో ఇది ఎక్కడ చెప్తాం సార్ అంటే, మీకు గుర్తుందో లేదో నాన్న, 8 మార్క్స్ సిరీస్లో ఆసిలేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఇన్ ఎస్హెచ్ఎం గుర్తుందా? అక్కడ వెలాసిటీ కనుక్కుంటాం డెరివేషన్ చేసేటప్పుడు. రైట్, సో కైనెటిక్ ఎనర్జీలో అక్కడ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసి ఉంటామా. v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అన్నా వై స్క్వేర్ అన్నా ఒకటే అమ్మా, గుర్తుందా? వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ, సైన్ ఒమేగా టీ బయట తీస్తాం నాన్న, సైన్ ఒమేగా టీ బయట తీస్తే వై బై ఏ. సో అక్కడ కాస్ ఒమేగా టీని సైన్ స్క్వేర్లో మారుస్తాడు. గుర్తుందా? 1 మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్, అవన్నీ డెరివేషన్ చేసి ఉంటాం. 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో రాసి ఉంటాం. v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నౌ సబ్స్టిట్యూట్, అప్పుడు ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా అంటే వి ఆల్రెడీ ప్రూవ్ ఉన్నానా, √3 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఎస్ సార్ 4 స్క్వేర్ మైనస్ ఏ డిస్టెన్స్ దగ్గర వెలాసిటీ కనుక్కోమన్నాడు, 2 నాన్న. చూడమ్మా, వెలాసిటీ ఏ డిస్టెన్స్ దగ్గర 2, సో కాబట్టి 2 స్క్వేర్. అప్పుడు √3 ఇంటూ నాన్న 16 మైనస్ 4 12, √3 ఇంటూ √12 √36, √36 అంటే 6. సో కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఎంత వస్తుంది సార్ అంటే 6 సెంటీమీటర్ పర్ సెకండ్, 6 సెంటీమీటర్ పర్ సెకండ్ వస్తుందమ్మా. టేక్ స్క్రీన్ షాట్. కాబట్టి ఫస్ట్ అక్కడ ఇచ్చిన ఎక్స్ ఏ ఎస్హెచ్ఎం ఈక్వేషన్, ఎక్స్ ఇక్కడ యూస్ చేస్తాను, వెలాసిటీ ఒమేగాని ఇక్కడ వాడతాను, ఏ ఇక్కడ వాడతాను అంతేమో. టేక్ స్క్రీన్ షాట్. నాన్న ఎక్సర్సైజ్లో ట్యాగ్ ప్రాబ్లంలో అనదర్ ప్రాబ్లం నాన్న ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏ సిస్టమ్ అయితే ఎస్హెచ్ఎంని పర్ఫామ్ చేస్తుందో దాన్ని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ హ్యాస్ టైం పీరియడ్ ఆఫ్ 2 సెకండ్స్ అన్నాను నాన్న. సో టైం పీరియడ్ ఆఫ్ 2 సెకండ్స్ అంటే టోటల్ 1 ఆసిలేషన్ పర్ఫామ్ అవ్వడానికి పట్టే టైం సెకండ్స్ పెండ్లం 2 సెకండ్స్. వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ఫేజ్ 0.25 సెకండ్స్ ఆఫ్టర్ లీవింగ్ ద మీన్ పొజిషన్. ఒక పెండులం బాబు మీన్ పొజిషన్ నుండి లీవ్ అయినప్పుడు 0.25 సెకండ్స్ దగ్గర ఫేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ఫేజ్. ఫేజ్ అంటే మీకు చెప్పాను పొజిషన్ ఏ యాంగిల్ దగ్గర ఉంది. సో ఇక్కడ 0.25 సెకండ్స్ దగ్గర ఫేజ్ ఎంత ఆఫ్టర్ లీవింగ్ ద మీన్ పొజిషన్ అన్నాడమ్మా. సరే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న. సో జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ టైం పీరియడ్ క్యాపిటల్ టీకి ఫేజ్ ఎంత అంటే 2π. ఒక కంప్లీట్ ఆసిలేషన్ అంటే 360 డిగ్రీస్ రా, 360 డిగ్రీస్ అంటే 2π. ఇప్పుడు వాడు 2 సెకండ్స్ ఇచ్చాడమ్మా. గివెన్ 2 సెకండ్స్.
సో 2 సెకండ్స్కి 2 పై నాన్న 2 పై రేడియన్స్. ఎస్ సార్ నాన్న ఒక కంప్లీట్ ఆసిలేషన్ అవ్వడానికి పట్టే టైం 360 degrees, దాని టైం పీరియడ్, దాని 2 పై. బట్ గివెన్ టైం 2 సెకండ్స్ కాబట్టి 2 సెకండ్స్కి 2 పై. అప్పుడు 1 సెకండ్కి ఎంత వస్తుంది అన్న? 1 సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 2 అప్పక పంపిమ్మా 2 పై బై 2 దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు పై. 1 సెకండ్కి పై వస్తుంది. అప్పుడు 0.25 సెకండ్స్కి ఎంత వస్తుంది? రైట్. సో టోటల్ టైం పీరియడ్ ఒక ఆసిలేషన్ మెయింటైన్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ టీ. ఒక ఆసిలేషన్ అంటే 360 degrees రావు, కంప్లీట్ సర్కిల్. ఓకే 2 పై రేడియన్స్. వాడు 2 సెకండ్స్ అన్నాడు, 2 సెకండ్స్కి 2 పై. 1 సెకండ్కి ఎంత? 2 అపగా పంపిస్తాను, 2 క్యాన్సిల్, 5 సెకండ్స్. 1 సెకండ్కి పై రేడియన్స్. వాడు ఇచ్చినది 0.25 సెకండ్స్ దగ్గర ఫేజ్ ఎంత? ఫేజ్ అంటే పొజిషన్, యాంగిల్. రైట్. సో 0.25 సెకండ్స్ దగ్గర ఏమవుతుంది సార్? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ఇంటూ ఎస్ అంటే నాన్న పై. సింపుల్. 0.25 సెకండ్స్ 1 సెకండ్కి పై. 0.25 సెకండ్స్ అంటే 0.25 ఇంటూ పై. సో 0.25 అంటే 25/100 రాయచ్చమ్మా. కొత్త కూడా వద్దు సార్, 0.25ని 1/4 యూ కెన్ రైట్ ఇట్. ఓకే సో కాబట్టి 1/4 ఇంటూ పై. సో 0.25 దగ్గర ఎంత యాంగిల్లో ఆ పెండులం ఉంటుంది అంటే π/4. π/4 అంటే 180/4 45 degrees. సో 0.25 సెకండ్స్ దగ్గర ఎంత యాంగిల్తో ఆ బాబ్ మూవ్ అవుతుంది అంటే 45 degrees π/4. సో ఎట్లా చెప్పాం సార్? టోటల్ 1 ఆసిలేషన్ 360 degrees 2 పై రేడియన్స్కి టీ. గివెన్ 2 సెకండ్స్ 2 పై, 1 సెకండ్ పై. సో 0.25 దగ్గర ఫేజ్ యాంగిల్ అడిగాడు. సో 0.25 ఇంటూ పై. 0.25 1/4 రాయొచ్చు. 25/100 1/4 యూ కెన్ రైట్ ఎనీవే. సో π/4. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ నాన్న. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లం వచ్చే స్కోప్ ఉండే ప్రాబ్లం ఏంటి సార్ అంటే క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం. నాన్న సింపుల్ పెండంలో చేంజ్ ఇన్ లెంత్ కనుక్కోవాలంట. ఓకే క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ 1 meter when its period of oscillation changes from 2 seconds to 1.5 seconds. నాన్న సింపుల్ పెండులం యొక్క టైం పీరియడ్ 2 seconds to 1.5 seconds ఉందంట. లెంత్ ఆఫ్ ద పెండులం 1 meter ఉందంట. 2 seconds to 1.5 seconds టైం పీరియడ్ జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ లెంత్? సో ఇప్పుడు సింపుల్ పెండులం లెంత్ 1 meter నాన్న. ఇప్పుడు ఇది ఆసిలేట్ అవుతా ఉందిరా. 2 seconds to 1.5 seconds జరిగే టైం పీరియడ్లో ఈ లెంత్ ఆఫ్ ద పెండులం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సీ కేర్ఫుల్లీ. ఫస్ట్ నాన్న ఇచ్చిండేది లెంత్ నాన్న. సో L1 లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం 1 meter. ఎస్ఆర్ ఇప్పుడు నువ్వు చేంజ్ ఇన్ లెంత్ కనుక్కోవాలా. కరెక్ట్ నాన్న. చేంజ్ ఇన్ లెంత్ దాన్నే డెల్టా ఎల్ అంటాం రా. చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్. సో ఇనిషియల్ లెంత్ ఆఫ్ ద పెండులం 1 meter. చేంజ్ ఇన్ లెంత్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ డెల్టా ఎల్. క్లియర్ నౌ నాన్న. ఇప్పుడు టైం పీరియడ్ చేంజ్ అవుతుంది అన్నాడమ్మా. సో T1 వాల్యూ ఎంత అంటే 2 seconds. T2 వాల్యూ ఎంత అంటే 1.5 seconds. సో 2 seconds to 1.5 seconds. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్ అన్నాడమ్మా. రైట్. ఓకే సార్ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ అన్న డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ కదా, ఇది క్యాలిక్యులేట్ చేయాలా. సరే సార్ ఫస్ట్ టైం పీరియడ్కి లెంత్కి రిలేషన్ ఏమన్నా ఉందా? సింపుల్ పెండులం మన హింట్ ఇచ్చాడు కదా. సో గట్టి టైం పీరియడ్ ఫార్ములా తీసుకుందాం. ఏమ్మా టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా 8 marks థర్డ్ క్వశ్చన్ వి ఆల్రెడీ ప్రూవ్డ్. T is equals to 2 pi root L by G. కరెక్ట్ మా? ఎస్ సార్. నౌ T కి L కి రిలేషన్ అన్న 2 pi కాన్స్టెంట్, G యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్, T ప్రపోర్షనల్ టు రూట్ L. క్లియర్? ఎస్ సార్. నౌ దీని రేషియో తీసుకోమా. అప్పుడు ఏమవుతుంది? సో T1 by T2 is equals to root L1 by L2. Clear? Yes sir. Substitute the values. T1 2 seconds sir, T2 1.5 sir, which is equals to root L1 ante 1 sir by L2 unknown. Calculate L2 first.
సో L2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సింపుల్ నాన్న, ఈ స్క్వేర్ రూట్ ఈ పక్క పంపి, సో స్క్వేర్ అయిపోతుంది నాన్న, సింపుల్. సో స్క్వేర్ రూట్ ఈ పక్క పోతే స్క్వేర్, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు రూట్ ఎలిమినేట్ అవుతుంది. నేను ఎలాగైనా చేయి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ ఎలిమినేట్ అవుతుంది, లేదా స్క్వేర్ రూట్ ఈ పక్క పంపి స్క్వేర్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? దెన్ సో 2/1.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/L2. నౌ సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న, సో 4/2 స్క్వేర్ నాన్న, 4, 1.5, 15 స్క్వేర్ 225, 2.25 ఈజ్ ఈక్వల్స్ టు 1/L2. అప్పుడు L2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో L2 ఈజ్ ఈక్వల్స్ టు 1/L2 కదా. L2 అంటే 2.25/4. సో 2.25/4 మా. సో 2.25/4 అంటే 225/400. 225/400 అంటే 9/16. సింపుల్ రైట్. సో అప్పుడు చేంజ్ ఇన్ లెంత్ ఎంత అంటే నన్ను 9/16 అంటే డినామినేటర్ ఎక్కువ ఉంది, 0 పాయింట్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో చేంజ్ ఇన్ లెంత్ అంటే L1 మైనస్ L2. అప్పుడు డెల్టా L ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 9/16. సో అప్పుడు చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో 16 మైనస్ 9/16 మా. 16 మైనస్ 9 నాన్న 7. సో 7/16. సో చేంజ్ ఇన్ లెంత్ ఎప్పుడైతే టైం పీరియడ్ 2 to 1.5 సెకండ్స్ మారుతుందో అప్పుడు 1 మీటర్ ఉండే ఆ లెంత్ ఆఫ్ ద పెండులం 7/16 లోకి మారిపోతుంది అన్న. టేక్ స్క్రీన్ షాట్. సో నేను ఇక్కడ హ్యాపీగా రాయొచ్చు. టైం డిక్రీజ్ అవుతుంది 2 to 1.5, లెంత్ ఆల్సో డిక్రీజెస్ 1 మీటర్ టు 7/16. కాబట్టి ఇక్కడ హ్యాపీగా రాయొచ్చు, లెంత్ డిక్రీజెస్, చేంజ్ ఇన్ లెంత్. టేక్ స్క్రీన్ షాట్ మా. సో జస్ట్ అక్కడ లెంత్లు టైంలో వేసుకున్నాం. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్లం కాన్స్టెంట్స్ TLకే రాసుకుంటూ వచ్చాం. L2 కనుక్కున్నాం, L1 మైనస్ L2, యూ గెట్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మా బాబు. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా, ఏమి ఇచ్చారు చూడమ్మా. ట్యాగ్ ప్రాబ్లంలో నాన్న ఇందులో ఏదో ఒక 2 క్వశ్చన్స్ మిక్సింగ్ అడగచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, స్టార్ పెట్టుకో ఈ క్వశ్చన్కి, ఈ ప్రాబ్లంకి స్టార్ పెట్టుకో. ఎక్కువగా ఏదో ఒక 2 క్వశ్చన్స్ 2 మార్క్స్కి ట్యాగ్ చేయొచ్చు, లేకపోతే యాడ్ చేయొచ్చు. జాగ్రత్తగా రాయాల. సో ఏ సింపుల్ పెండులం ఈజ్ ఇన్ ఏ స్టేషనరీ లిఫ్ట్ హ్యాస్ టైం పీరియడ్ క్యాపిటల్ T అన్నాడు. నన్ను ఒక సింపుల్ పెండులంని స్టేషనరీ లిఫ్ట్లో పెట్టినాడంట. అంటే ఒక పెండులంని లిఫ్ట్లో పెట్టాడంట. ఓకే, నౌ వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆన్ టైం పీరియడ్ వెన్ ద లిఫ్ట్ moves up with uniform acceleration, moves down with uniform acceleration, moves up with uniform acceleration, moves down with uniform acceleration, begins to fall freely under gravity అన్నాడు. నన్ను ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. ఇప్పుడు ఒక సింపుల్ నాన్న ఒక లిఫ్ట్ తీసుకున్నాం. ఓకే, ఈ లిఫ్ట్లో మనం ఒక పెండులంని ప్లేస్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా చూడన్నా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పెండులం. సో ఇప్పుడు లిఫ్ట్ తీసుకున్నాం, ఇది లిఫ్ట్ ఫ్లోర్ నాన్న, ఇదంతా లిఫ్ట్. ఓకే, ఇప్పుడు ఈ లిఫ్ట్ యొక్క ఫ్లోర్కి, లిఫ్ట్ యొక్క సీలింగ్కి ఒక పెండులంని అటాచ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ యువర్ పెండులం. ఎస్ సార్, సింపుల్ పెండులం. నన్ను ఇదంతా లిఫ్ట్, ఈ లిఫ్ట్కి ఓకే ఒక పెండులంని మనం అటాచ్ చేస్తున్నాం. ఇది ఆసిలేట్ అవుతా ఉంటుందమ్మా, టు అండ్ ఫ్రో. ఇప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది? వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు రా. సింపుల్ బాబు. ఎప్పుడైనా సరే ఫస్ట్ పాయింట్ వాడు ఇచ్చిండే ఫస్ట్ క్వశ్చన్ అన్న, సో ఎప్పుడైతే యూనిఫామ్ వెలాసిటీ అన్నాడో యాక్సిలరేషన్ ఉండదు. ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆ చాప్టర్స్ అన్ని ఆల్రెడీ చేశాను నాన్న. 2 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో. మీరు ఆ చాప్టర్ ఒకసారి వాచ్ చేయండి, అక్కడ చెప్పింటాను. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే యాక్సిలరేషన్ రాదు. యాక్సిలరేషన్ ఉండాలి అంటే వెలాసిటీ మస్ట్ అండ్ షుడ్ గెట్ చేంజ్. సో కాబట్టి ఇక్కడ కంపల్సరిగా వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాడు. కాబట్టి యాక్సిలరేషన్ ఏమవుతుంది? 0. ఏమర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక లిఫ్ట్ పైకి వెళ్తా ఉందంట, యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు రా. అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాడో యాక్సిలరేషన్ 0. నన్ను యాక్సిలరేషన్ 0 అయితే టైం పీరియడ్ ఏముంటుందిరా?
ఏముండదు, అంటే చేంజ్ కాదు అని అర్థం. అంటే ఇక్కడ లిఫ్ట్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో పైకి వెళ్తున్నప్పుడు టైం పీరియడ్ నెవర్ చేంజ్. సో కాబట్టి టీ వాల్యూ నెవర్ చేంజ్. ఓకే, గుర్తుపెట్టుకో, ఇది ఏ ప్రాబ్లం. నెక్స్ట్ బీకి ఏమన్నాడు, లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు నాన్న. ఓకే, సో లిఫ్ట్ మూవింగ్ డౌన్ అన్నాడమ్మా. ఓకే, సో బి ప్రాబ్లం లిఫ్ట్ మూవింగ్ డౌన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. నాన్న పైకి వెళ్తున్నా కిందికి వెళ్తున్నా, వెలాసిటీ కాన్స్టెంట్, యాక్సిలరేషన్ 0, టైం పీరియడ్ నెవర్ చేంజ్. సేమ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సి. ప్రాబ్లం సి ఏమన్నాడు అంటే లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్ విత్ యాక్సిలరేషన్ ఏ అన్నాడు నాన్న. సో లిఫ్ట్లో పెండులం పెట్టాడు, బట్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నాడు. వాట్ హ్యాపెన్స్ బాబు వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్? అప్పుడు ఏమవుతుంది సార్ అంటే అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది అంటే నాన్న జీ ప్లస్ ఏ అవుతుందమ్మా. యాక్సిలరేషన్ ఏమవుతుందన్న జీ ప్లస్ ఏ. ఎట్లా వస్తుంది సార్ ఇక్కడ జీ ప్లస్ ఏ అంటే జాగ్రత్తగా చూడన్న. సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ వన్ అని అడిగామనుకో, సో ఫస్ట్ ఇక్కడ ఎంజీ నాన్న గ్రావిటేషనల్ ఫోర్స్, తర్వాత టెన్షన్ నాన్న టీ. క్లియర్? సో ఇక్కడ ఫోర్స్ ఈక్వేషన్ రాస్తే ఎంఏ ఇజ్ ఈక్వల్స్ టు ఓకే టీ మైనస్ ఎంజీ. టీ బయట ఇది నాన్న, జస్ట్ ఫోర్స్ ఈక్వేషన్ రాస్తా అన్న. ఫోర్స్ ఈక్వేషన్ రాయాలి అంటే ఫస్ట్ ఫోర్సెస్, స్ట్రింగ్లో ఉండే ఫోర్స్ టెన్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ. గుర్తుపెట్టుకో ఫోర్స్ ఈక్వేషన్ అంటే మామూలు న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో కాబట్టి ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్, యాక్సిలరేషన్కి ఆపోజిట్గా ఉండే ఫోర్స్ ఆబ్జెక్టివ్లో చెప్తారు. ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ ఎంజీ. మైనస్ ఎంజీ పక్క పంపిమ్మా, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ ప్లస్ జీ. సో అంటే ఇక్కడ ఏ ప్లస్ జీ, అదే కదా నేను చెప్పిండేది మీకు. సో ఎప్పుడైనా సరే పైకి వెళ్ళేటప్పుడు యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది సార్ అంటే జీ ప్లస్ ఏ. సో కాబట్టి అప్పుడు టైం పీరియడ్ ఏం రాయొచ్చు సార్ అంటే టైం పీరియడ్ సింపుల్ పెండ్లం టైం పీరియడ్ ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π√ ఎల్ బై జీ కదమ్మా. ఇక్కడ ఎల్ బై జీ ప్లస్ ఏ. సింపుల్. సో కాబట్టి ఇక్కడ జీ ప్లస్ ఏ, సో ప్లస్ కదా మోర్, ఇది ఇన్వర్స్ రిలేషన్ విత్ టైం. చూడన్న జీ ప్లస్ ఏ ప్లస్ కాబట్టి ఇంక్రీజెస్, కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ నాన్న ఇన్వర్స్ రిలేషన్లో ఉంది, టైం పీరియడ్ డిక్రీజెస్, కాబట్టి టైం డిక్రీజెస్, టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. ఇది ప్రాబ్లం సి. నెక్స్ట్ ప్రాబ్లం డి ఏమిచ్చాడు అంటే, సో ప్రాబ్లం డిమా సో ప్రాబ్లం డి నాన్న. ప్రాబ్లం డి వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. రే పైకి వెళ్తే జీ ప్లస్ ఏ, కిందికి వస్తే జీ మైనస్ ఏ. సింపుల్ నాన్న. సో డౌన్వర్డ్ యాక్సిలరేషన్ అప్పుడు జీ మైనస్ ఏ అంటే యాక్సిలరేషన్ డిక్రీజెస్ మైనస్, కాబట్టి టైం పీరియడ్ రెసిప్రోకల్, సో టైం పీరియడ్ మోర్, టైం పీరియడ్ మోర్. సింపుల్. సో జస్ట్ ఇక్కడ ఫోర్స్ ఈక్వేషన్ రాస్తాను, కొత్తగా నేనేం చేయలేదు నాన్న. ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్స్, టెన్షన్ అమ్మా. ఫోగల ఇదే రావాలంటే ఫోర్స్ ఈక్వేషన్ రైట్, ఎంఏ ఇజ్ ఈక్వల్స్ టు రైట్ యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ రాయరా ఎంజీ, యాక్సిలరేషన్కి ఆపోజిట్గా ఉండే అదర్ ఫోర్స్ టెన్షన్, టీ బయట తీరా. సో అప్పుడు ఏం రాయొచ్చు, ఈ టీ పక్క పంపిస్తా, ఎంఏ ఆ పక్క పంపిస్తా. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఎంఏ. సో అప్పుడు ఎం కామన్ తీస్తే ఏమవుతుంది జీ మైనస్ ఏ. కాన్సెప్ట్ నాన్న, అంతే, ఇంకేం లేదురా. సో కాబట్టి ఇక్కడ టెన్షన్ ఎం ఇంటూ జీ మైనస్ ఏ, ఈ జీ మైనస్ ఏనే యాక్సిలరేషన్ అంటానా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π√ ఎల్ బై జీ కదా. సింపుల్ నాన్న, జీ ప్లేస్లో జీ మైనస్ ఏ పెడతా అన్నారా, మైనస్ ఏ కదా. సో డిక్రిమెంట్ యాక్సిలరేషన్, టైం పీరియడ్ రెసిప్రోకల్, కాబట్టి యాక్సిలరేషన్ తగ్గితే టైం పీరియడ్ ఇంక్రీజెస్, కాబట్టి టైం పీరియడ్ మోర్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఈ ఫ్రీ ఫాల్ అన్నాడు రా. ఫ్రీ ఫాల్ బాబు, ఫ్రీ ఫాల్ అంటే యాక్సిలరేషన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు గ్రావిటీ నాన్న. ఫ్రీ ఫాల్ అంటే కింద పడతా ఉంది కదా, కింద పడతా ఉంది అంటే ఏ బదులు జీ పెడదాం, జీ మైనస్ జీ 0, టైం పీరియడ్ ఇన్ఫినిటీ. సింపుల్. జాగ్రత్తగా చూడు ఎలా చెప్తున్నాం సార్ బాబు. ఇక్కడ ఫ్రీ ఫాల్ అంటే కిందికి పడతా ఉందిరా. ఫ్రీ ఫాల్ ఏ వాల్యూ జీ, టీ ఈజ్ ఈక్వల్స్ టు మామూలుగా
యాక్సిలరేషన్ వచ్చేసి g మైనస్ ఏ నానా. సో t ఈజ్ ఈక్వల్స్ టు 2 పై రూట్ ఎల్ బై జీ మైనస్ ఏ. కానీ ఇక్కడ ఫ్రీ ఫాల్ అన్నప్పుడు గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఏ బదులు జీ రాయాలి. సో ఏ బదులు జీ రాస్తే జీ మైనస్ జీ, జీరో, ఎనీథింగ్ బై జీరో, ఇన్ఫైనైట్. సో టైం పీరియడ్ ఇన్ఫినిటీగా ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఇదే నేను ఆన్సర్ రాస్తాను చూడన్నా థియరిటికల్గా, ఇవన్నీ ప్రూఫ్ నాన్న. ఓకే, ఆన్సర్ ఇది మాత్రం స్క్రీన్ షాట్ చేసుకో చాలు నాన్న. సో ఆన్సర్ ఏముంది చూడమ్మా, ఇది మాత్రమే స్క్రీన్ షాట్ చేసుకో చాలు. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. బాబు ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అది ఎక్కడ ఉంటుంది చూడమ్మా. సో లిఫ్ట్ మూవ్స్ అప్, యూనిఫామ్ వెలాసిటీ అయితే నో యాక్సిలరేషన్, కాబట్టి నో చేంజ్ ఇన్ టైం పీరియడ్. లిఫ్ట్ మూవ్స్ విత్ డౌన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, నో చేంజ్ ఇన్ యాక్సిలరేషన్, నో చేంజ్ ఇన్ టైం పీరియడ్. నేను ఏదైతే ప్రూవ్ చేశానో అది అక్కడ ఉందమ్మా. నెక్స్ట్ లిఫ్ట్ మూవ్స్ అప్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్, జీ ప్లస్ ఏ ఉంటుంది. సో జీ ప్లస్ ఏ ప్లస్ కాబట్టి యాక్సిలరేషన్ మోర్, టైం పీరియడ్ ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి టైం పీరియడ్ డిక్రీజెస్. చూడన్నా ప్రతి ఒక్కటి. లిఫ్ట్ మూవ్స్ డౌన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్, జీ మైనస్ ఏ. సో జీ మైనస్ ఏ కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజెస్. ఎందుకు సార్? మైనస్ ఏ అంటే యాక్సిలరేషన్ డిక్రీజ్, టైం పీరియడ్ రెసిప్రోకల్. చూడు ఇన్వర్స్ రిలేషన్ టైం పీరియడ్ కాబట్టి మైనస్ ఏ యాక్సిలరేషన్ డిక్రీజెస్, టైం పీరియడ్ విల్ బి ఇంక్రీజెస్. నెక్స్ట్ లిఫ్ట్ బిగిన్స్ టు ఫ్రీ ఫాల్. ఫ్రీ ఫాల్ అంటే గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ, కిందికి వెళ్ళేటప్పుడు ఏ ప్లస్లో జీ పెడితే సో ఎనీథింగ్ బై జీరో, ఇన్ఫైనైట్. చూడు ఇన్ఫినిటీ. సో ఇందులో ఏవో ఒక 2 క్వశ్చన్స్ వాడు అడగచ్చు కాబట్టి జాగ్రత్తగా రాసుకున్నాను. పుట్ ఎ స్టార్, మోస్ట్ ఇంపార్టెంట్, టేక్ స్క్రీన్ షాట్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ డిస్క్రైబ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ అన్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఆంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా అండ్ ఏ పీరియడ్ ఆఫ్ 0.2 సెకండ్స్. నన్న ఆంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, టైం పీరియడ్ 0.2 సెకండ్స్ ఇచ్చాడు. ఫైండ్ యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ 5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 0 సెంటీమీటర్స్ అన్నాడు. బాబు చాలా ఈజీ, దీనిలో ఏదో ఒక ప్రాబ్లం మీకు ట్యాగ్ ప్రాబ్లం కింద అడగచ్చు నాన్న. సో గట్ ఇదే ప్రాబ్లం బట్ 5 సెంటీమీటర్స్ దగ్గర, 3 సెంటీమీటర్స్ దగ్గర, 0 సెంటీమీటర్స్ దగ్గర వాడు అడగచ్చు ట్యాగ్ ప్రాబ్లం కింద. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను. మీరు ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇవి తప్ప దాటిపోనాను, ఇవి చూసుకుంటే చాలు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిండే కాన్సెప్ట్ చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిండేది రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిండేది నాన్న ఆంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్స్ అన్నాడు. ఎస్ సార్. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ యాక్సిలరేషన్ వెలాసిటీ అన్నాడమ్మా. ఎస్ సార్. ఎస్హెచ్ఎం అన్నాడు. సో పార్టికల్ ఎస్హెచ్ఎం మెయింటైన్ అవుతుంది, ఆంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్స్, యాక్సిలరేషన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి రైట్ అట్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అన్నాడు. సో 5 సెంటీమీటర్స్ డిస్ప్లేస్మెంట్ దగ్గర యాక్సిలరేషన్ వెలాసిటీ ఎంత. సెకండ్ ప్రాబ్లం, at a displacement of 3 centimeters, what is the acceleration and velocity? At a displacement of 0, what is the acceleration and velocity? ఇది అడిగిండే క్వశ్చన్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఏదన్నా ఒక ప్రాబ్లం అడగచ్చు ట్యాగ్ ప్రాబ్లం కింద. ఓకే, సో జాగ్రత్తగా చూడు ఎలా సాల్వ్ చేస్తాము. బాబు ఫస్ట్ యాక్సిలరేషన్ గుర్తుందో లేదో మీకు. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ ఆసిలేషన్. సెకండ్ క్వశ్చన్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం. యు ఆల్రెడీ నో దట్ నాన్న. ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వయర్ ఎక్స్ నాన్న. సింపుల్. అదే యాక్సిలరేషన్ ఫార్ములా, డైరెక్ట్లీ ఏం అప్లయింగ్ నాన్న. సో అప్పుడు ఏమవుతుంది, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా. ఒమేగా అంటే టైం పీరియడ్ కూడా ఇచ్చాడు నాన్న. టీ వాల్యూ 0.2 సెకండ్స్. సో టైం పీరియడ్ ఆల్సో గివెన్ 0.2 సెకండ్స్. ఓకే, నౌ యాక్సిలరేషన్ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఒమేగా అంటే 2π/t, ఒమేగా అంటే θ/t. సో ఫర్ కంప్లీట్ ఆసిలేషన్ 2π. సో 360 degrees by t. ఎక్కడ చెప్పింటాను సార్ 2π/t అనేది ఎక్కడ అంటే సింపుల్ పెండులం ఈక్వేషన్, ఆసిలేషన్స్ 8 మార్క్స్. థర్డ్ క్వశ్చన్ చూసుకోండి, ఒమేగా అంటే 2π/t. సో అదే ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో 2π/t, ఒమేగా అంటే θ/t మా. సో θ అంటే 2π, t అంటే t. సో 2π/t హోల్ స్క్వేర్ ఇంటూ x. Now calculate it. So about acceleration is equals to minus 4π square right into x. So x ante nana 5 centimeters into 5 into
సెంటీ అన్నాడు కాబట్టి 10 to the power of -2 సెంటీమీటర్ అంటే 10 to the power of -2 హోల్ డివైడెడ్ బై టీ టీ అంటే 0.2 సెకండ్స్ అది కూడా హోల్ స్క్వేర్ క్లియర్ నౌ వాట్ టు గెట్ నానా సో అప్పుడు ఏమవుతుంది యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు -4π² ఇంటూ ఓకే సో -4π² ఇంటూ 5 ఇంటూ 10 to the power of -2 బై ఓకే సో టీ స్క్వేర్ అంటే 0.2 స్క్వేర్ 0.2 స్క్వేర్ అంటే 0.04 నా 0.04 అంటే 4 ఇంటూ 10 పవర్ -2 కాబట్టి 4 ఇంటూ 10 పవర్ -2 4 ఇంటూ 10 పవర్ -2 క్యాన్సిల్డ్ అవుట్ అప్పుడు సింప్లీ యాక్సిలరేషన్ ఎంత వస్తుంది సార్ అంటే -5π². నెక్స్ట్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు గుర్తుందో లేదో ఆసిలేషన్స్ 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ SHM అక్కడ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో అక్కడ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసింటాం V ఇజ్ ఈక్వల్స్ టు గుర్తుందన్నా ఒమేగా ఇంటూ √A² మైనస్ x². ఆ ఫార్ములా అప్లై చేస్తాను ఇది 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్లో ఉంటుందన్న ఈ ఫార్ములా V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ √A² మైనస్ x². నౌ సబ్స్టిట్యూట్ యు గెట్ యువర్ థింగ్ సో సబ్స్టిట్యూట్ చేయమ్మా అప్పుడేమవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √ఒమేగా అంటే 2π/t నాన్న సో 2π/t అంటే 0.2 మా సో 2π/0.2 ఇంటూ √A² మైనస్ x². A² అంటే 5 నాన్న సో 5 ఇంటూ సెంటీమీటర్ సో కాబట్టి ఇక్కడ 5 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ 5 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ A² నాన్న మైనస్ x² ఏ డిస్ప్లేస్మెంట్ దగ్గర 5 సెంటీమీటర్ స్క్వేర్ 5 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ 5 ఇంటూ 10 పవర్ -2 మైనస్ 5 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ 0 కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది 0. సో కాబట్టి 5 సెంటీమీటర్ డిస్టెన్స్ దగ్గర ఓకే యాక్సిలరేషన్ -5² ఉంటుంది వెలాసిటీ 0 అవుతుంది. దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం. ఇది 2 మార్క్స్ అడగచ్చు. ఏమర్థమవుతుందా సో జస్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ SHM నానా -ω²x సో ఒమేగా అంటే 2π/t x అంటే వాడు ఆల్రెడీ ఇచ్చాడు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాను. V అంటే వెలాసిటీ ఒమేగా ఇంటూ √A² మైనస్ y² కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేటర్లో వెలాసిటీ యూస్ చేసింటాం అది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సో సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం నాన్న. సెకండ్ ప్రాబ్లంలో సేమ్ నాన్న యాక్సిలరేషన్ ఫార్ములా A ఈజ్ ఈక్వల్స్ టు -ω²x నాన్న ఎస్ సార్ సో A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా అంటే 2π/t నాన్న t అంటే 0.2 నాన్న సో 0.2 హోల్ స్క్వేర్ ఇంటూ x అంటే 3 సెంటీమీటర్స్ 3 ఇంటూ 10 to the power of -2 రైట్ ఎస్ సార్ నౌ సాల్వ్ ఇట్ సో అప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -4π² ఇంటూ 3 ఇంటూ 10 to the power of -2 బై 0.2 హోల్ స్క్వేర్ అమ్మా 0.04 సో 0.04 అంటే 4 ఇంటూ 10 పవర్ -2 సో 4 ఇంటూ 10 పవర్ -2 ఇక్కడ 4 ఇంటూ 10 పవర్ -2 క్యాన్సిల్ అప్పుడు యాక్సిలరేషన్ ఏమొస్తుంది సార్ అంటే -3π² వస్తుందమ్మా. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 3 సెంటీమీటర్ వాట్ ఈజ్ యువర్ యాక్సిలరేషన్ -3π². వెలాసిటీ ఎంత ఉంటుంది సార్ V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ √A² మైనస్ x² కైనెటిక్ ఎనర్జీలో డిస్ప్లేస్మెంట్ ఉండి వెలాసిటీ అడిగితే యూజ్ దిస్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ √A² మైనస్ x² పైన ఉండే ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ చేస్తాను అన్న. నౌ V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా అంటే 2π/t మా సో 2π/0.2 నాన్న సో A² అంటే 5 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ ఎందుకంటే 5 సెంటీమీటర్స్ నాన్న A అంటే మైనస్ x² ఏ డిస్ప్లేస్మెంట్ దగ్గర 3 సో కాబట్టి 3 ఇంటూ 10 to the power of -2 హోల్ స్క్వేర్ A² మైనస్ x² రైట్ నౌ సాల్వ్ ఇట్ వాట్ టు గెట్ సో దీన్ని సాల్వ్ చేస్తే ఓకేమా సో దీన్ని సాల్వ్ చేస్తే రైట్ సో ఎలా వస్తుంది చూడన్నా సో ఇక్కడ 2తో ఇది క్యాన్సిల్ అవుతే π/0.1 రైట్ 2తో ఇది సాల్వ్ చేస్తున్నా 0.2ని సో నెక్స్ట్ ఇక్కడ ఏం సాల్వ్ చేయొచ్చు నాన్న 5² 25 -3² 9 25 - 9 16 సో √16 ఇంటూ 10 to the power of -2 హోల్ స్క్వేర్ -4 కామన్ తీసేస్తాం సో 10 పవర్ -4 కామన్ రా 5² - 9² మా 16 ఇంటూ √10 పవర్ -4 సో √16 అంటే 4
10 పవర్ -4 రూట్ అంటే నథింగ్ బట్ 10 పవర్ -2. సో అప్పుడు సింపుల్గా పై బై 0.1 ఇంటూ 4 ఇంటూ 10 పవర్ -4 నాన్న. సో అప్పుడు నథింగ్ బట్ దీన్ని సాల్వ్ చేస్తే బాబు ఇక్కడ 0.1 అంటే 1/10, 10 పైకి వెళ్తుందిరా కాబట్టి 10 పై ఇంటూ 4 ఇంటూ 10 పవర్ -2 రూట్ నుండి బయట పెట్టేస్తా అన్న. సో రూట్ 16 అంటే 4, రూట్ 4 రూట్ 2, రూట్ 4 అంటే 2 నాన్న. సో 1/10, 10 పై పంపిస్తా అన్న, 10 పై. సో 10 పై ఇంటూ 4 ఇంటూ 10 to the power of -2. ఎస్ సార్, దెన్ విచ్ యూ గెట్ హియర్ వాట్? సో అప్పుడు ఏమవుతుందన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక 10 పవర్ 1 రా -2 -1 అంటే 0.45 వస్తుందమ్మా. సో వెలాసిటీ ఎంత వస్తుందంటే 0.45. ఇది సెకండ్ క్వశ్చన్. నౌ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? ఈ 3 క్వశ్చన్లో ఏదో క్వశ్చన్ అడగచ్చు, ట్యాగ్ ప్రాబ్లం. సరే థర్డ్ క్వశ్చన్, ఎక్స్ వాల్యూ 0, యాక్సిలరేషన్ ఫార్ములా A is equals to minus omega square x నానా. సో A is equals to minus omega square into x value 0 రా, 0 అంటే anything you get 0. అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? V is equals to omega into root of a square minus x square మా. సో అప్పుడు V is equals to omega అంటే 2 pi by t నానా, t అంటే 0.2 అమ్మా, రూట్ a స్క్వేర్ అంటే 5 సెంటీమీటర్ స్క్వేర్ నానా, అంటే 5 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ నానా, మైనస్ x అంటే అట్ డిస్ప్లేస్మెంట్ 0, రైట్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో పై బై 0.1 నాన్న, 2తో క్యాన్సిల్ చేస్తాం. సో ఇంకా రూట్ ఇక్కడ నాన్న 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 10 పవర్ -2 హోల్ స్క్వేర్ 10 పవర్ -4. సో అప్పుడు ఇక్కడ 1/10, 10 ట్రాన్స్ఫర్స్ టు న్యూమరేటర్ 10 పై. సో 10 పై ఇంటూ 5 ఇంటూ 10 to the power of -2. సో అప్పుడు 0.5 పై అవుతుంది అన్న. దట్ ఈస్ అవర్ థర్డ్ ప్రాబ్లం. సో ఇలా 3 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అడగచ్చు నాన్న. సింపుల్, టేక్ స్క్రీన్ షాట్. సో జస్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ SHM వాడుతున్నాను, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ కావాలి. సో కైనెటిక్ ఎనర్జీ ప్రిన్సిపల్లో వాడినాం, అక్కడ వెలాసిటీ కనుక్కున్నాం. కాల్చిన ఆ క్వశ్చన్ రెఫర్ చేయి, 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు ఈ ఫార్ములా ఎలా రాసామో నీకు అర్థమైపోతుంది. సింపుల్, టేక్ స్క్రీన్ షాట్ మా. గ్యారంటీ 3 ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం ట్యాగ్ ప్రాబ్లం కింద అడగచ్చమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇన్ ట్యాగ్ ప్రాబ్లంలో మా ఆసిలేషన్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో లాస్ట్ ప్రాబ్లం చూడనా. ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టేక్స్ 2 seconds టు రీచ్ ద గ్రౌండ్ ఆన్ ఏ ప్లానెట్. నాన్న ఒక ప్లానెట్ నుండి ఒక బాడీ ఫ్రీ ఫాల్ అవుతా ఉందంట. అంటే ఫ్రీ ఫాల్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫోర్సెస్ అని అర్థం. అంటే ఏదో ఒక ప్లానెట్ అట్రాక్షన్ వల్ల, ఓకే, సో ఒక ప్లానెట్ నుండి గ్రౌండ్కి రీచ్ అవుతా ఉందంట నాన్న. ఇట్ టేక్స్ 2 seconds టైమ్. వెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 8 meters, ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఇస్ 5 seconds ఆన్ ద ప్లానెట్, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద పెండులమ్. నాన్న లెంత్ ఆఫ్ ద పెండులమ్ని క్యాలిక్యులేట్ చేయన్నాడు. ఓకే సార్ బాబు, ఇక్కడ ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్దాం నాన్న. ఫస్ట్ ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ అన్నాడు, రైట్. సో ఫ్రీ ఫాలింగ్ అన్నాడు కాబట్టి ఏం రాయొచ్చు సార్? బాబు ఫ్రీ ఫాలింగ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. ఎస్ సార్. ఎంత టైం తీసుకొని కిందికి వస్తుంది సార్ అంటే t = 2 seconds. ఎంత హైట్ డ్రాప్ చేస్తున్నాడు సార్ అంటే 8 meters హైట్. అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ టైం పీరియడ్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు సార్ టైం పీరియడ్ అంటే నథింగ్ బట్ సో 5 seconds అన్నాడు, క్యాపిటల్ T. అప్పుడు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పెండులం? ఇది అడిగిండే క్వశ్చన్ నాన్న, రైట్. సో లెంత్ ఆఫ్ ద పెండులం. సో లెంత్ ఆఫ్ ద పెండులం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ యాక్సిలరేషన్ కనుక్కోమ్మా. యాక్సిలరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సింపుల్ నాన్న. సో ఇక్కడ HTU ఈ 3తో ఫస్ట్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేయి. ఎలా సార్? సింపుల్ నాన్న. హెచ్ అంటే ఎస్ రా, STU SUT ఏమన్నా ఫార్ములా ఉందా అంటే సో మోషన్ స్ట్రైట్ లైన్లో చెప్పింటాం నాన్న. సో S = UT ప్లస్ ½ AT² మా. సింపుల్, యూజ్ దిస్ వన్. సో S అంటే హెచ్ నాన్న = U అంటే 0. సో ½ A అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ T². సో G/T ఇది నాన్న. ఎలా సాల్వ్ చేస్తాం సార్? హెచ్ అంటే 8. సో 8 = ½ ఇంటూ G, యూ డోంట్ నో,
టీ మమ్మల్ని ఇక్కడ కాన్స్టెంట్ వేసుకోకూడదు నాన్న, ప్లానెట్ అన్నాడు. ఆ ప్లానెట్కి జీ వాల్యూ ఎంత? నాట్ గివెన్. అర్త్, ఎస్ సార్ యూ కెన్ యూజ్ ఇట్ 9.8. సో బట్ వేరేది ఏమైనా జీ వాల్యూ ఇచ్చాడా? నో. సో ప్లానెట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ జీ వాల్యూ. సో అందుకే దానికోసమే ఇక్కడ రాస్తున్నాం. సో ఫ్రీ ఫాల్ అంటే యాక్సిలరేషన్ బదులు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, బట్ ఆ జీ వాల్యూ ఎంత? నాట్ గివెన్. సో దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. సో కాబట్టి 8 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్. టీ అంటే 2 స్క్వేర్. నౌ వాట్ టు గెట్? సో 2 స్క్వేర్ క్యాన్సిల్డ్ అవుట్. సో ఇక్కడ 2 1s 2 4s. సో జీ వాల్యూ ఈజ్ 4. సో ఆ ప్లానెట్కి గ్రావిటీ వాల్యూ ఎంత ఉందంట? 4. అప్పుడు లెంత్ ఆఫ్ ద పెండులం ఎంత? లెంత్ ఆఫ్ ద పెండులం క్యాలిక్యులేట్ చేయాలంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g. జీ అంటే 10 వేసేసుకుంటారు చాలామంది. రాంగ్ నాన్న, అక్కడ అర్త్ ఇవ్వలేదు. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే ట్యాగ్ ప్రాబ్లమ్స్కి ఇచ్చేది, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు నాన్న ఎల్ బయటికి రావాలా? ఎల్ అంటే అంటారు ద రూట్. సో రూట్ నుండి బయటికి రావాలంటే సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ లేదా స్క్వేర్ రూట్ టీపై పంపి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ యూ కెన్ డూ ఇట్. అప్పుడేమవుతుందన్న టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4π² ఇంటూ రూట్ ఎలిమినేట్ అవుతుంది బికాస్ ఆఫ్ స్క్వేరింగ్. సో అప్పుడు సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు gt² బై 4π². L is equals to gt² by 4π². Now substitute. So L is equals to G ante nana planet యొక్క gravity 4 into capital T value given π² pi కాబట్టి ఇక్కడ t² అమ్మ, కాబట్టి π² whole divided by right 4π². So 4π² cancel. L is equals to 1 meter. Simple. సో కాబట్టి ఇక్కడ ఒక ప్లానెట్ నుండి డ్రాప్ అవుతుంది, ఫ్రీ ఫాల్ అవుతుంది, కాబట్టి యూ వాల్యూ 0. సో ఎంత టైంలో డ్రాప్ అవుతుంది సార్? 2 seconds. ఎంత హైట్ అండి సార్? 8. అప్పుడు గ్రావిటీ ఎంత? ఫస్ట్ అది కనుక్కోవాలా. ఎందుకు సార్ గ్రావిటీ కనుక్కోవాలని మీకు థాట్ ఎలా వచ్చింది సార్? చూడు ఇక్కడ టైం పీరియడ్ 5 seconds, లెంత్ ఆఫ్ ద పెండులం కనుక్కోమన్నాడు. టైం పీరియడ్ ఫార్ములా సింపుల్ పెండులం డిరైవ్డ్ నో. 8 marks థర్డ్ క్వశ్చన్. T is equals to 2π√L/g. సో అక్కడ జీనే కదా రావాల్సింది, ఎల్ కనుక్కోమన్నాడు. టీ వాల్యూ ఇచ్చాడు, ఇంకా కావాల్సిందేది ఎస్ ఎల్ జీ కావాల. జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే యాక్సిలరేషనేగా. సో యాక్సిలరేషన్ కనుక్కుంటాను, సబ్స్టిట్యూట్ చేస్తాను, యూ గెట్ యువర్ థింగ్. సో ఇవన్నీ గ్యారంటీగా ట్యాగ్ ప్రాబ్లమ్స్లో వచ్చేటో, మరి జాగ్రత్తగా రాసుకో. టేక్ స్క్రీన్ షాట్. సో ఇది మీ టోటల్ ఆసిలేషన్స్ నాన్న. టోటల్ ఆసిలేషన్స్ 8 marks completed. బాబు థర్మోడైనమిక్స్ 8 marks, ట్యాగ్ ప్రాబ్లమ్స్ వాచ్ ఇన్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఆసిలేషన్స్ 8 marks, తర్వాత ట్యాగ్ ప్రాబ్లమ్స్ వాచ్ ఇన్ అవర్ ఛానల్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ మనం స్టార్ట్ చేద్దాం నాన్న. థ్యాంక్ యూ.